విలనిజంని ఆ విలన్ని ఎలా యూజ్ చేసి ఉంటాడు. ఆయన క్యాప్షన్ కూడా నిన్న చూసారా? ఈరోజు మార్నింగ్ నిన్న పెట్టిన దాంట్లో నెవర్ బిఫోర్ యాక్టరు ఇది ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ప్లే చేసి ఉంటాడు. ఎంత క్రూయల్ మైండ్ సెట్తో ఉండుంటాడు పృథ్వీరాజ్ గారు. అందులో కుంభ అని పేరు పెట్టారు ఆయన్ని. ఎంత క్రూయల్ మైండ్ సెట్తో ఉండుంటాడు. ఎంత డేంజర్ క్యాండిడేట్ అయి ఉంటాడు. తను అనుకున్నది చేయడం కోసం ఎంత దాకా వెళ్తాడు, ఎంతమందిని వాడుకుంటాడు అనేది చాలా క్రూయల్గా చూపిస్తాడేమో. మనకేం తెలుసు అక్కడ ఉన్నది రాజమౌళి అయ్యా. మనం ఎలా డిసైడ్ చేస్తాం ఒక పిక్ తోటి? ఏం మనుషులు అయ్యా మీరు ఇలా ఉన్నారు, అర్థం కావట్లేదు. వెయిట్ చేయండి, ఆగండి. నాకు అర్థమైంది మీరు ఎలా అయినా సరే ట్రోల్ చేయక తప్పదు. నెగిటివిటీ అనేది ఉంటుంది, నేను కాదన్ను. నెగిటివ్ ఫోర్స్కి బలం ఎక్కువ, నాకు తెలుసు. సో ఐ అగ్రీ. నేను ఏంటంటే ఒరే మహేష్ బాబు మీదే మీరు పడి చేస్తున్నారు, ఆయనది ఎలాగలాగ ట్రోల్ చేయాలనుకుంటే ఒక అర్థం. మహేష్ బాబు విలన్ మీద కూడా ఇంతలా పడుతున్నారంటే మీరు ఎంత నెగిటివ్ చేద్దామని ఎంత నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్నారో అర్థమవుతుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో చూడండి. ఇప్పుడు మన సినిమా అబ్బా, అది ప్యాన్ వరల్డ్ మూవీ అవ్వబోతుంది. అది ఇప్పుడు నా హీరో నీ హీరో ఇవన్నీ కాదు, మన తెలుగోడు ప్యాన్ వరల్డ్ దాకా వెళ్తున్నాడు. రాజమౌళి మన ప్రైడ్ డైరెక్టర్ కదా, ఆయనే కదా తీస్తుంది ఫిల్మ్. సో వెయిట్ చేయండి, ఓకేనా? వెయిట్ చేయండి, ఆగండి. గట్టిగానే ప్లాన్ చేస్తాడు రాజమౌళి. మీరు అందరూ అనుకున్నట్టు చాలా గట్టిగా ఉంటుంది. ఓకే, November 15th బాబు లుక్ వస్తుంది, అప్పుడు కూడా మాట్లాడుకుందాం. ట్రోలింగ్స్ అనేవి అంటారా, ఇంకా మీరు చేస్తూనే ఉంటారు, ఇవి తప్పవు. కానీ బట్ ఫ్యాక్ట్ వెయిట్ చేయండి, చాలా గట్టిగా ఉంటుంది. ఊరికే అయిపోడు కదా రాజమౌళి, ఊరికే ఇండియన్ సినిమా ప్రైడ్ అయిపోడు కదా, జక్కన్న అని పేరు పెట్టారు కదా. సో ఓ మాట ఏదో జస్ట్ ఏముంది 1-2 secondsలో ఏదో చేసి వీడియో పెట్టేయచ్చు అనేది ఈజీ. కానీ అంత పెద్ద సినిమా తీయడం కష్టం, ఆ విజువలైజేషన్ చేయడం కష్టం. సో అర్థం చేసుకో. సరే అయితే ఉంటా, బై.